అవుతున్న హైడ్రా యాప్ ఏదైతే హైడ్రా ఉందో సంచలనం రేపినటువంటి తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి హైడ్రా యాప్ ఇవాళ దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ హైడ్రా సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉంది, దానిలో ఏమేమి దానిలో యాడ్ చేస్తున్నారు, ఆ యాప్లో ఎలాంటి పీరియడ్లు చేస్తారు, ఎలాంటి శిక్షణ చేస్తారు, దానికి సంబంధించిన ప్రధానంగా కూడా హైడ్రా సంబంధించిన యాప్ అయితే మొదలవుతున్నది. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా జేబీంద్ర పత్రికలో రాసిన ప్రధాన వార్త చూస్తున్నాం. రెడీ అవుతున్న హైడ్రా యాప్ చెరువుల కుంటలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొన్ని నెలలుగా హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. హైదరాబాద్ నగరంలో చెరువుల అక్రమాల ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ఏర్పడిన హైడ్రా భవిష్యత్ తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటి వరకు 27 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టి సంచలనం సృష్టించిన రంగనాథ్ పలు జిల్లాల్లోనే హైడ్రా ఏర్పాటు చేయాలనే అభ్యంతరంపై ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారు. హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన ఆ అనుమతులు చెల్లుతాయని, ఆ నిర్మాణాలను కూల్చబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎఫ్టీఎల్లో ప్రజల నివాసం ఉంటున్న భవనాలు కూల్చమని తెలిపారు. ప్రజల నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కూల్చబోమని ఆయన అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు ఉంటాయని అన్నారు. గుండ్ల పోచంపల్లి చెరువులోకి ఓ ప్రైవేట్ సంస్థ కలుషిత జలాన్ని విడుదల చేస్తుందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ నెల రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుందని చెప్పారు. ఇప్పటికైతే కాలుష్య నియంత్రణ మండలికి కంప్లైంట్ చేయడమని సూచించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై క్లారిటీ రాగానే హైడ్రా మొబైల్ యాప్ అందుబాటులోకి తెస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మీరు ఎక్కడున్నా సరే మీ ప్రాంత చెరువులో ఉందా లేదన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు అన్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్ జోన్ తెలుసుకునే అవకాశం ఇస్తామని చెప్పారు. సఫిల్గూడ, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాగిరి ప్రాంతంలో చెరువుల అక్రమణలపై వచ్చిన ప్రశ్నకు కమిషనర్ బఫర్ జోన్లో అయినా ఎఫ్టీఎల్ అయినా జూలై 2024 ముందు కట్టిన ఇళ్లను కూల్చేస్తామని అన్నారు. కొత్తగా అక్రమాలు జరగకుండా హైడ్రా కాపాడుతుందని, చెరువులు నాళాలను ఆక్రమిస్తే అది ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చెరువులు ధ్వంసం కాకుండా చూసుకోవడమేనే తమ లక్ష్యమని కర్తవ్యాన్ని చెప్పారు. అలా అని కూల్చివేతలను ఆపమని స్పష్టం చేశారు. కూలగొట్టడం ఒక్కటైతే హైడ్రా పని కాదని 12 చెరువులు పునరుద్ధరణ చేపడుతున్నట్టు వివరించారు. పలు జిల్లాల్లో హైడ్రాను ఏర్పాటు చేయాలని దానిపై కొందరు ప్రశ్నించగా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారని కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం రాజధానిలో ఓ ఆర్ఆర్ పరిధిలోనే హైడ్రా పనిచేస్తుందని స్పష్టం చేశారు. అక్రమాలపై హైడ్రాకి ఇప్పటికీ 6,000కు పైగా ఫిర్యాదులు అందాయని రంగనాథ్ చెప్పారు. 2025 నుంచి ప్రతి సోమవారం ట్యాంక్ బండ్ బుద్ధ భవన్లో హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 3:30 గంటల మధ్య తాను ఫిర్యాదులు స్వీకరిస్తానన్నారు. తను అందుబాటులో లేకపోతే 7207923085 నెంబర్కు వివరాలు పంపవచ్చని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసిన నేపథ్యం ఉంది. ఇలా హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో హైడ్రా సంబంధించిన ఈ విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చేసిన నేపథ్యం ఉంది. ఈ 2025 ఏదైతే ఉందో అందుబాటులో ఉండే విధంగా దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఫిర్యాదు చేసే విధంగా మేము అందుబాటులో ఉంటానని నేపథ్యం కూడా చూస్తున్నాం. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మనం చూస్తున్నాం.